నమస్కారం. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వేరే ఉద్యోగస్తులు ఇలాంటి వాళ్ళంతా కూడా 2010 తర్వాత ఒక రకంగా కంప్లైంట్ చేస్తున్నారు. అంతకుముందు ఇలా కంప్లైంట్ లేవు. ఏమిటది? మేం చేస్తున్న పని లోపల మాకు గుర్తింపు ఉండటం లేదు, మా ఆత్మాభిమానం దెబ్బతినేలాగా మా పై వాళ్ళంతా కూడా ప్రవర్తిస్తున్నారు. మరి అలాంటి స్థితిలోంచి మేము బయటపడడం ఎలాగా? బాగుంది ప్రశ్న. దీనికి కారణాలే గంటసేపు చెప్పను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న పని, మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఆ చేస్తున్న పనిలో దోషాలు లేకుండా వీలైనంత వరకు ప్రయత్నించండి. ఆ చేస్తున్న పని మీద మీకు సరైన అధికారం ఉండాలి. దానికి అలా ఉండేలాగా చెయ్యండి, చేసుకుంటూ వెళ్ళండి. మరి మాకు గుర్తించట్లేదు కదండి. నిజమే ఇది. ఎంచేతంటే ప్రస్తుతం ఉద్యోగాలన్నీ అలాగే ఉన్నాయి. దానికి ఏం చెయ్యలేం, వాటిని మార్చలేం, వాళ్ళని మార్చలేం. దీనికోసమని చెప్పి వేదాంత దేశికులని మనకి సుమారు 600 సంవత్సరాల కిందట విజయనగర సామ్రాజ్యంలో ఉండేవారు. ఆయన వ్రాసిన ఒక గ్రంథంలో ఒక శ్లోకం ఉంది, చాలా అద్భుతమైన శ్లోకం అది. అధరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణు అలభత సమయే రామాత్ పాదాక్రాంతావపి పాదుక రాజ్యం. ఇది శ్లోకం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, అర్థం కూడా చెప్తాను, పూజా విధానం కూడా చెప్తాను. అధరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణు అలభత సమయే రామాత్ పాదాక్రాంతావపి పాదుక రాజ్యం. ఇది ఏం చెయ్యాలి అంటే, ఇష్టదైవం ముందు పాదుకలని జాగ్రత్తగా పెట్టుకుని, అంటే పెద్ద పాదుకలు పట్టుకొచ్చి కాదు, అది అంగుళం కంటే పెద్దది ఉండకూడదు. వీలైతే బంగారము కానీ, లేకపోతే వెండి కానీ, లేదంటారా మంచి రోజుడో ఏదో ఉంటుంది కదా, అలాంటి దాంతో చేసి, అది చిన్నవే, అంటే 2 అంగుళముల వెడల్పు కంటే ఎక్కువ ఉండకూడదు. అలాంటిది పెట్టుకుని పసుపు కుంకుమ గంధం దాని మీద వెయ్యాలి. వేసి ఒక తులసి దళం కూడా పెట్టండి, నమస్కరించండి. ఇప్పుడు ఈ శ్లోకం చెప్తాను. అధరీకృతోపి మహత, నిన్ను పైవాళ్ళు తొక్కేసినా సరే, తమేవ సేవేత సాదరం భూష్ణు. ఎంచేత నీకు నియమం ఇచ్చింది వాళ్ళు గనక, అంచేత వాళ్ళనే నువ్వు సేవించు. అన్యాయం అండి అంటారా మీరు? దానికే ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. మన కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం కదా, ఆ చెప్పుల్ని తొక్కుతూనే ఉంటాం కదా. రాముడు కూడా పాదుకలు వేసుకుని తిరిగాడు, పాదుకలు కాళ్ళ కిందే పడ్డాయి. అదే చెప్తున్నారు ఈయన. సరిగ్గా సమయం వచ్చేసరికి ఈ పాదుకలే రాముడు కూర్చోవలసిన సింహాసనం మీద కూర్చున్నాయి. మళ్ళీ ఆ శ్లోకంతో అండి, అధరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణు అలభత సమయే రామాత్ పాదాక్రాంతావపి, కాళ్ళ కింద ఉన్నప్పటికి కూడా పాదుక రాజ్యం. ఇది చెయ్యండి, తప్పనిసరిగా మీకు ప్రమోషన్లు కానీ మరొకటి కానీ ఇవన్నీ వస్తాయి. మీకు గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ పని చెయ్యండి. ఎంచేతంటే ఆధునికులైన వాళ్ళకి కొన్నిటి మీద నమ్మకాలు ఉండవు, కానీ కనీసం ఇది ఉదాహరణగా పెట్టుకోండి, ఈ పని చెయ్యండి. అందుకని ఇక చివరికి ఓం భగవత్ పాదుకాయై నమః అంతే. ఈ మంత్రాన్ని కూడా 108 కుదరదండి మాకు. మనకి ఎక్కడెక్కడో కూర్చోడానికి తినడానికి టైములు ఉంటాయి, ఇలాంటి వాటికి టైం ఉండదు. అది విశేషం. అంచేత 108 సార్లు చదవండి. అలాగే శుచిగా ఉండండి, అంతకంటే ఏమీ చెయ్యక్కర్లేదు. శనివారాలు హనుమద్ దర్శనం చేసుకోండి, మీకు క్షేమం కలుగుతుంది. మళ్ళీ ఒక్కసారి శ్లోకం అందరి కోసం. అధరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణు అలభత సమయే రామాత్ పాదుక రాజ్యం. ఇది ఆ పాదుకల సింహాసనం మీద కూర్చుని ఉంటే మొత్తం 14 ఏళ్ల పాటు అయోధ్యలో ఏ గొడవలు లేవుట. అంటే రాముడే కూర్చున్నట్టుగా
అలాంటి గౌరవం మీకు లభిస్తుంది, గుర్తింపు మీకు లభిస్తుంది, మీరు చేస్తున్న పనిలో గుర్తింపు లభిస్తుంది. ఇది ఉంటుంది, గమనించండి.